విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల తర్వాత పునఃప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. బాపట్ల జిల్లా అత్యాచార బాధితురాలకు సత్వర న్యాయం అందించేందుకు సీఎం చంద్రబాబు స్పందన హర్షణీయం. ఈ ఒక్క సంఘటనతో చంద్రబాబు పాలనపై ప్రజలకు నమ్మకం కలిగిందన్న టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాటి సుజాత. పేదవాళ్లకు 48 గజాల్లో ఇళ్లను కేటాయించిన వైసీపీ మాజీ మంత్రులు తమకు మాత్రం 400 గజాల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వివిధ సమస్యలపై వినతులు సమర్పించే అర్జీదారులతో ఆప్యాయంగా మాట్లాడాలంటూ వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సోమవారం ఉదయం ఆయన అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనేక సమస్యలపై తమ వద్దకు వచ్చే వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడి సఖ్యతతో మెలగాలని సూచించారు. వారు అందించే వినతులను పూర్తిగా చదివి సమస్యలను సావధానంగా విని నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. సున్నితమైన అంశాలపై సునిశ్చిత పరిశీలన అవసరమని పేర్కొన్నారు. అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించి ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని హితవు పలికారు. నిర్ణీత కాలంలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 72 వినతులు వచ్చాయని నగర కమిషనర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ హాజరై ప్రజల నుండి అర్జీలను, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ఫిర్యాదులకు సంబంధించి విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, డాక్టర్ వైవి శ్రీనివాసరావు, డాక్టర్ వి సన్యాసరావు, అందరూ పర్యవేక్షక ఇంజనీర్లు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిష్కమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భారతి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో బంధుత్వాలు, బంధాల నైతిక విలువలపై శ్లోకాలను అత్యద్భుతంగా తెలిపారన్నారు. అత్యద్భుతంగా ప్రవచనాలుగా అరుణాజీ వివరించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని తమ వెంట తీసుకువెళ్లారని తెలిపారు. తర్వాత బిడ్డ బయటపడతాడు. రావంగా నా బిడ్డని విడిచిపెట్టేమని శంకర్లు చెప్పటం లేదండి. మళ్ళీ
వారిద్దరి పైన ఉండే నీ సాంగత్యాన్ని విడిచిపెట్టే, నా అంటూ విడిచిపెట్టే ఈ ప్రపంచంలో వెళ్ళిపోతాం. నిష్కామ ఫౌండేషన్ వార్షిక లెక్చర్ సిరీస్ నిన్న ఇక్కడ ప్రారంభమైందండి. వైవిఎస్ మూర్తి ఆడిటోరియం నార్త్ క్యాంపస్లో, ఆంధ్ర యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో దీన్ని వైస్ ఛాన్సలర్ గారు ఇనాగరేట్ చేశారు. జ్యోతి ప్రజ్వలన వైస్ ఛాన్సలర్, డాక్టర్ సునీతి గైనకాలజిస్ట్, ఇంకా రామలింగేశ్వర్ రావు గారు డీన్ ఆఫ్ నారాయణ కళాశాలలు, వీళ్ళు ముగ్గురు చేశారండి. అయితే ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియం మేము ఎంచుకున్నందుకు ఈ కార్యక్రమం చేయటానికి, దీంతో ఆంధ్ర యూనివర్సిటీ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగా అవే అవకాశం ఉందని, ఎందుకంటే ఈ నాలెడ్జ్ ద్వారా మనుషులు చాలా శాంతంగా ప్రశాంతంగా మనసు వికసించే ఛాన్స్ ఉందని ఆయన చాలా చక్కగా చెప్పారండి. ఆయన భజగోవిందం నుంచి కూడా కోట్ చేస్తూ చక్కగా మమ్మల్ని ప్రోత్సహించారండి. అలాగే మా గురుగారికి నెక్స్ట్ ఛాన్స్ అంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవచనాలు చెప్పడానికి అవకాశం కూడా ఇస్తానని చెప్పారండి. అయితే నిన్న ఫస్ట్ డే మేడం గారు భజగోవిందంలో ఉన్న 31 శ్లోకాల్లో 1 నుంచి 7 శ్లోకాలపై వ్యాఖ్యానించారండి. దాంట్లో కాంచన, కామిని గురించి ముఖ్యంగా చెప్పారు నిన్న. కాంచన అంటే మన సంపాదించుకున్న ధనము, కామిని అంటే ఆ సంపాదించిన ధనముని ఎంజాయ్ చేయటం. జీవితం అంతా మనం చేసేది ఇదే, సంపాదించుకోవటము, మళ్ళీ దాన్ని అనుభవించుకోవటం ఎలాగనేదే మన ఆలోచన. అసలు భగవంతుడిపై ఆలోచన వెళ్ళట్లేదు. ఇవాళ 2వ రోజు అండి, 23 జూను. ఇవాళ మేడము నిన్న స్టాప్ చేసిన 7వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు మాట్లాడుతున్నారు. ఇవాళ సత్సంగత్వం అంటే ఏంటి, ఎవరు నీ భార్య, ఎవరు నీ పుత్రుడు, వీళ్ళు నీతో వస్తారా, నువ్వు వెళ్ళిపోతే ఈ ప్రపంచం నుంచి వీళ్ళు నీతో వస్తారా, మనం ఎందుకు ఈ తాత్కాలిక బంధాలు, తాత్కాలిక రిలేషన్షిప్స్ పై మనం ఇంత ధ్యాస పెడుతున్నామని వీటి విషయాల మీద ఇవాళ మాట్లాడతారండి. ఒక్క సంఘటనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాజీ ముఖ్యమంత్రి జగన్కి ఉన్న తేడా తేటతెల్లమైందని టీడీపీ మహిళలు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలబాగ సుజాత, దక్షిణ నియోజకవర్గంలో చిత్రాల కేదార్ లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణగల్ల సత్య, ఉత్తర నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు తోట శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ఒక బాధితురాలు అత్యాచారానికి గురై హత్య జరగడం దురదృష్టకరమన్నారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించడం హర్షణీయమన్నారు. హోంమంత్రి అనితకు ఆదేశాలు ఇవ్వడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వం తరపున 10 లక్షలు అందించారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఘటనలు జరిగినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనితలు స్పందించిన పాపాన పోలేదన్నారు. ఈ ఒక్క సంఘటన చాలు చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడాను తెలుస్తున్నాయని చెప్పారు. అందరికీ తెలిసిందే. మరి ఈ విషయం మీద హోమ్ మినిస్టర్గా చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన గడియల్లోనే ఇంత విషాదం జరిగిన విషయంలో తెలుసుకొని వెంటనే ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి బాధ్యతల్ని చేపట్టిన వెంటనే వెళ్ళి మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వెంటనే బాధ్యతలు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదరించి ఆర్థిక సాయాన్ని కూడా అందించి వెంటనే ఆ కుటుంబానికి ఓదార్పు తినానిచ్చి మేడం గారు, అనితా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఏదైతే మరి 48 గంటల్లోని ఈ విషయాన్ని ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయమని, వారిని వాకప్ చేయమని చెప్పారు. 36 గంటల్లోనే పోలీసు యంత్రం కూడా స్పందించి పోలీసు వారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నిందితుల్ని పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మరి అటు చంద్రబాబు నాయుడు గారికైనా, అనిత మేడం గారికైనా, అలాగే పోలీసు వ్యవస్థకైనా వీరికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అత్యాచారం జరిగిన వెంటనే ఆ అమ్మాయి హత్యకు గురయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని వెంటనే స్పందించారంటే నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనం నిజంగా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా, అత్యాచారాలు జరిగినా మరి నిమ్మకి నీరెత్తలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. అలాగే హోంమంత్రి కూడా అలాగే ప్రవర్తించేవారు. కానీ మరి ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ హత్యకి గురైన కుటుంబాన్ని వెంటనే పరామర్శించమని బాబు గారు చెప్పడంతో ఆ వెంటనే అనిత మేడం గారు కూడా, హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళి ఆ పరామర్శించడం అనేది కూడా ఒక అందరూ కూడా గమనించాలి. అలాగే పోలీసు వ్యవస్థ కూడా వెంటనే కూడా స్పందించి దీన్ని గుర్తించి ఆ నిందితులను పట్టుకోవడం కూడా అనేది కూడా గుర్తించాలి. ఇదే దిశగా గత ఉన్న ప్రభుత్వంలో కూడా నడుచుకుంటూ వెళ్తే ఎంతో బాగుండేది. కానీ వాళ్ళు ఏంటంటే గెలిచామన్న ఆనందమే తప్ప ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏది వచ్చినా సరే ఏమి పట్టలేనట్టుగా ఉండేది గతమున్న ప్రభుత్వం. ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి ఏ విధంగా పని చేయాలి అన్న ఒక ఆలోచనతోటి పరిగెడుతూ నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజాదరబారు పెట్టారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా ప్రజల సమస్యలపై ఇమ్మీడియట్లీ స్పందించారు. అలాగే మరి మా కూటమి, మన జనసేన అధినాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన కూడా ఎవరికైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వారిపై ఇమ్మీడియట్లీ స్పందించి ఎవరికి ఏ రకమైన శాఖలు ఇచ్చారో ఆ విధంగా పరిగెడుతూ పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఇప్పుడు వచ్చి ఇచ్చిన ఒక 2 days 3 days కూడా అవలేని పక్షంలో ఇమ్మీడియట్లీ స్పందించారు. ప్రజలందరూ కూడా మేమైతే ఒకటే చెప్తున్నాం, వైఎస్ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి ఒకటి ఏం చెప్తున్నా అంటే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? మీ పరిపాలన మాకు బాగోలేదు, మాకు అనుభవమైనటువంటి వ్యక్తి కావాలి అని కూటమి అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు విశాఖపట్నంలో అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారు, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా. కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా మీకు ఏ విధంగా తిరగబడి ఓటు ద్వారాగా మాకు తెలియజేశారో, మీరు ఇంకా వైఎస్ పార్టీ ఇంకా ఒక భ్రమలో ఉంది, మేము మంచి చేశామో అనుకుంటున్నారు. ప్రజలకు ఏ రోజు కూడా మీరు బటన్ పెట్టి బటన్ నొక్కి రాజకీయం చేశారు, కానీ ఏ రోజులో ప్రజా సమస్యలపై ఏ రోజైనా కూర్చున్నారా? ఎవరికైనా ప్రజల్లోకి వచ్చి మీరు అడిగారా? మీ నాయకులు కానీ మీరు కానీ ఆ భ్రమలో నుంచి బయటికి రండి. అలాగే ప్రతి ఒక్క అధికారులు కూడా మరి మా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ప్రజల పక్షాన మా నాయకులు ఏదైతే పనిచేస్తున్నారో మీరందరూ కూడా దానిపై నిలబడి దాన్ని సపోర్ట్ చేయమని ఒక రకంగా మేము చెప్తా ఉన్నాము. అలాగే ప్రతి జిల్లాలో కూడా పార్టీ ఆశలు కట్టుకున్నారు. 1000 రూపాయలకి ఎవరైనా ఎకరమో గజమో ఎక్కడైనా ఇస్తారండి. 48 గజాల ఇళ్ల స్థలానికి ఇవ్వడానికి 100 కోసులు వేస్తారు. విశాఖలోని బురుజుపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అధికారులు, నగర ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో భక్తులకు ఇక్కట్లు లేకుండా చూస్తామని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సోమవారం వంశీకృష్ణ దంపతులు కనకమ్మ దర్శనాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా వంశీకి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈవో పి శ్రీనివాసులు రెడ్డి, ఈఈఈ సిహెచ్ వెంకటరమణ, ఏఈఓ తిరుమలేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది వంశీతో అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపించారు. వచ్చే మార్గశిర మాసోత్సవాలకు ఇప్పటి నుంచి పగడ్బందీ ప్రణాళిక చేపట్టాలని వంశీ సూచించారు. త్వరలో ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక సమావేశాన్ని నిర్వహించుకుంటామని తెలిపారు. అనంతరం దంపతుల్ని ఘనంగా సత్కరించారు. దర్శనం చేసుకోవడం జరిగింది. నేను నామినేషన్ వేసిన రోజున అమ్మవారిని దర్శించుకొని వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఇవాళ అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులందరూ, ఎన్ఏడి నాయకులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈవో గారు, స్టాఫ్ అందరూ కూడా మాకందరికి స్వాగతం పలకడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోని అత్యధికమైనటువంటి ఓట్ల శాతంతో నేను గెలవడం జరిగింది. నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి నాయకునికి, నాకు ఓట్లేసినటువంటి దక్షిణ నియోజకవర్గ ప్రజలకి, నాకు అవకాశం కల్పించినటువంటి
పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క సన్నిధి నుంచి చెప్తా ఉన్నా, మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళ అంచనాలకు మించి పనిచేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. స్థానికంగా మంచి ఆఫీస్ పెడతా ఉన్నా, పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. ప్రభుత్వ సహకారంతో కొన్ని చేస్తాను, నా సొంత నిధులతో కొన్ని చేస్తానని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా అదే చేసి తీరుతానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా. ఒక 2 డేస్లో ప్లాన్ చేసుకొని నియోజకవర్గం అంతా తిరిగి నేను ఎక్కడైతే హామీ ఇచ్చానో ఆ ప్రాంతాన్ని సందర్శించి వర్క్లు కూడా స్టార్ట్ చేపిస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా. ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని కూడా స్థానిక కార్పొరేటర్గా చర్చించి ఈ రోడ్డు సమస్య ఒకటి ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అలాగే ఇక్కడ కొన్ని సదుపాయాలు కావాలని చెప్పారు. అవన్నీ కూడా చేసి తీరుతామని చెప్పేసి గతంలాగా మాటలు చెప్పకుండా వితిన్ 1 ఇయర్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఏ టూరిస్ట్ విశాఖపట్నం వచ్చినా కూడా అమ్మవారి టెంపుల్ దర్శించుకొని వెళ్ళాలి, ఇక్కడ పార్కింగు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అని చెప్పేసి విధంగా ఈ టెంపుల్ని డెవలప్ చేస్తానని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మెజార్టీతో గెలడానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలకు మించి పనిచేస్తాను. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి 170 పిల్లలు ది బెస్ట్ నియోజకవర్గం అనే విధంగా వర్క్ చేస్తానని చెప్పి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కూడా వెళ్తాను, ప్రతి సమస్య కూడా తెలుసుకుంటా, ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి శక్తి వంచన కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకునికి, మా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర జగన్నాథ స్వామి టెంపుల్ మొత్తం అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ ఎవరైతే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారు. అత్తర్లో ఎవరైనా ఉన్నా కూడా అందరూ రిజైన్ చేస్తారు. ఎవరైనా చేయకపోయినా ప్రభుత్వం ద్వారా బోర్డు రద్దు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవుతాయి. వితిన్ 2 మంత్స్లోనే అన్ని ట్రస్ట్ బోర్డులు వేస్తాం. ఎక్కడ నామినేట్ బదులు అన్నీ కూడా పూర్తి చేసి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ డెడికేట్ పనిచేశారో అవన్నీ కూడా వేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తాను. జేడీ స్టూడియో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో యానివర్సరీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తీరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన వస్త్రాలను ర్యాంప్ వాక్తో మోడల్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్ ప్రదీప్ కట్టుమూరి మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తమ సంస్థ ఫ్యాషన్ టెక్నాలజీలో విస్తృతమైన సేవలను అందిస్తోందని తెలిపారు. జేడీ థీమ్స్ అండ్ డిజైన్ అవార్డ్స్ అలాగే ప్రదీప్ గారు మన ఫ్రెండ్స్
పేరు ప్రదీప్ కట్టమూరి, వైజాగ్ జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్. సో జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వైజాగ్లో 2012లో స్టార్ట్ చేసామండి. ఇట్స్ బీన్ 12 years జర్నీ. సో ఈరోజు మేము జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 వైజాగ్ నోవోటెల్లో సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే కాలేజ్లో నేర్చుకున్నారో సో ఒక అవార్డ్ ఫంక్షన్ కండక్ట్ చేసి సో దాంట్లో విన్నర్స్ సెలెక్ట్ చేస్తామండి. సో ఫ్యాషన్ డిజైనింగ్కి మీరు లాస్ట్ 10 years నుంచి చూస్తే విశాఖపట్నంలో చాలా గ్రోత్ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. టెక్స్టైల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ రావడం వల్ల వైజాగ్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని అది కూడా ఒక కెరియర్ లాగా, సో డిగ్రీ ఇంటర్ ఎలా అయితే వాళ్ళు రెగ్యులర్గా చదువుతున్నారో, ఇంజనీరింగ్ ఎలా చదువుతున్నారో, సేమ్ ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా అవగాహన రావటం వల్ల సో మా ఇన్స్టిట్యూట్ వైజాగ్లో 12 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 10 years నుంచి వీఆర్ డూయింగ్ ది ఫ్యాషన్ షో టు ఎంకరేజ్ ది స్టూడెంట్స్. అండ్ సో దీని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఈ షోస్ ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాం. సో ఈ ఫ్యాషన్ డిజైన్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ అనుకొని మేము చేస్తూ ఉంటాం. సో ఈ ఇయర్ థీమ్ నేమ్ నుంచి సివిలైజేషన్ 1. సో ఈ సివిలైజేషన్ 1లో టోటల్గా 31 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, 150 గార్మెంట్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఇందులోని 5 విన్నర్స్ ఉంటారు. ఆ విన్నర్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ బయట ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే జాబ్స్కి వెళ్ళేటప్పుడు సో వాళ్ళు ఏదైతే వర్క్స్ చేశారో, ఏదైతే ఫ్యాషన్ షో చేశారో అది ఒక హెల్ప్ఫుల్గా వాళ్ళకి కెరియర్లో ఉపయోగపడుతూ ఉంటుంది. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాప్రపూర్ణ డాక్టర్ రామవరపు శరత్ బాబును సాహిత్య కళాభారతి బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మంతెన సత్యనారాయణరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీటీడీ విశ్రాంత సంచాలకులు చిలకపాటి విజయరామాచార్యులు, ఆత్మీయ అతిథులుగా ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, తెలుగు శాఖ ఆచార్యులు కోలవెన్ను మలయవాసిని, ఆల్ ఇండియా రేడియో విశ్రాంతి సంచాలకులు శ్రీమన్ కాకరపర్తి సత్యనారాయణమూర్తి తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ సుశీల రామగోపాల్ రాసిన సీతారామం బజాహ్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. నిత్యం రామాయణం ఒక తాను చేస్తూనే ఉంటాడు. కలవసం లేనివాడు, అయినా శుద్ధి చెందడు. అలాంటి వాల్మీకి మహర్షి మన భారతీయ వాంగ్మయంలో మహాభారతం ఔన్నత్యానికి, ఉదాత్తతకు, ధైర్యానికి సంకేతమైన పర్వతం లాంటిదైతే రామాయణ ఇతిహాసం వైశాల్యానికి, గాంభీర్యానికి, ఆర్ద్రతకు ప్రతిబింబం అయినటువంటి సముద్రం సాగరం. రత్నాకర్ సముద్రంలో సాగరంలో లోతుకి వెళ్ళే కొద్దీ ఎన్నో రత్నం. ఇప్పటికే ఎంతోమంది మహాపండితులు ఆ సాగరంలో రత్నాలు వెళ్ళారు. ఇందాక ప్రారంభ కార్యక్రమాల్లో శరత్బాబు గారు చెప్పారు. శరత్బాబు గారు విద్వచ్చిరోమణి, వారు నమస్కార పూర్వక అభ్యర్థనలతో వారికి ఇంకా వారు రాసిన పుస్తకాల్లో రామాయణ భాగవత ప్రస్తావన వచ్చింది. అంతేకాకుండా వారు భరతముని నాట్య శాస్త్రాన్ని కూడా ఆంధ్రీకరించారు. అది ప్రస్తావించినట్టుగా లేదుగానే చెప్తున్నాను. ఆడియో విభాగ ఫౌండేషన్ వాళ్ళు వేశారు. ఇక్కడ జరిగింది. నా సరస్వతి పక్షాన నా అధ్యక్షంలో నాకు అవకాశం వచ్చింది. ఆ ఆవిష్కరణ కార్యక్రమం అది కూడా చాలా గొప్ప, చాలా దురదృష్టం. అయితే రామాయణం సాగాలంటే
ఎందరో పండితులు, విజ్ఞులు, వివేకవంతులు ఎన్నో రత్నాలు తీశారు. కానీ ఇవాళ వాడే సుశీల రామగోపాల్ గారు వారు ఇంకా లోతుగానే మరి కూడా రత్నాలు రామాయణంలో తెలుగులో చాలా వచ్చింది. ఆచార్య మానవస్గా చాలా ప్రశ్నలు చేశారు. ఇవాళ మాట్లాడమని మైక్ ఇచ్చారు కానీ మాట్లాడటానికి నాకు నోటి వెంట మాట రావటం లేదు. చాలా అపూర్వమైన సత్కారం ఇది ఊహించండి. అయితే దీనికి నేను ఎంతవరకు అర్హుడనేటటువంటి విషయంలో నాకు ఇంకా నమ్మకం లేదు. ఎందుచేతంటే చేయవలసినటువంటి పనులు గొప్పవి ఉన్నాయి. అవి ఏదీ కాకుండానే అప్పుడే ముందుగానే ఇది ఇవ్వటం నేను ఎలా అనుకుంటున్నానంటే, మామూలుగా మన ఇళ్లలో చిన్నపిల్లలు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 400 గజాల స్థలంలో అక్రమ నిర్మాణాన్ని చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు నేడు జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ సాయికాంత్ వర్మకు ఫిర్యాదు చేశారు. అనంతరం పీతలమూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సామాన్య పేద ప్రజానికానికి 48 గజాల స్థలాన్ని కూడా ఇంటి కోసం కేటాయించలేని వైసీపీ నాయకులు 400 గజాల్లో అవినీతి నిర్మాణాలను చేస్తూ భారీగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకు సంబంధిత ఫోటోలను, డాక్యుమెంట్లను చూపిస్తూ కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. అరాచక, అవినీతి, ఆక్రమణలో ప్రభుత్వానికి నిలువుటద్దం అని చెప్పి చాటి చెప్పడానికి నిన్న మొన్న జనసేన పార్టీ ఏదైతే వైసీపీ కార్యాలయాలు ఎండాడిలో ఉన్నటువంటి వైసీపీ 2 ఎకరాల కార్యాలయంలో నిర్మించినటువంటి భవనం కానీ, అనకాపల్లి రాజుపాలెంలో ఎకరం 75 సెంట్లలో నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయం భవనం కానీ 2 అక్రమంగా నిర్మించారు. మహావిశాఖ నగరపాలక సంస్థనిచ్చి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగా వైసీపీ కార్యాలయ ప్యాలెస్ల్ని కట్టారని చెప్పి జనసేన పార్టీ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్నీ కూడా తేటతెల్లం అవుతున్నటువంటి తరుణంలో ఏదైతే మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉంటుండగా వారాహి వాహనం వస్తే వారాహి అడ్డుకుంటాం, విశాఖ జిల్లాలో అడుగుపెట్టినాం అని చెప్పినటువంటి కోడిగుడ్డు అవినీతి పరుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం పదే పదే చేత కాని అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి మాజీ విశాఖ పాత జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్ ఎవరైతే ఉన్నారో ఆ గుడివాడ అమర్ యొక్క సొంత బిల్డింగ్, సాక్షాత్తు గుడివాడ అమర్ పేరుతో ఉన్నటువంటి బిల్డింగ్ అక్రమ నిర్మాణం. ఇది అసలు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద, తన బినామీల పేరు మీద ఉన్నటువంటి భవనం కాదు ఇది. గుడివాడ అమర్ పేరు మీద ఉన్నటువంటి మాజీ మంత్రి, వైసీపీ మాజీ మంత్రి యొక్క అక్రమ నిర్మాణం ఏ విధంగా చేపట్టాడు. దరఖాస్తు 9 ఫిబ్రవరి 2021లో వాళ్ళ ఎల్టీపీతో దరఖాస్తు చేసుకుని 10,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఒక్కటే కట్టాడు గుడివాడ అమర్. ఇగోండి, గుడివాడ అమర్నాథ్ 3 ఫిబ్రవరి 2021 10,000 రూపాయలు మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించి ఇప్పటికీ కూడా బిఏ నంబర్ 1086-0628/B/Z5/MDI/2021 ఏదైతే పి రమేష్ అనేటువంటి ఎల్టీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎల్టీపీ ప్లాన్ పెట్టినటువంటి లైసెన్స్డ్ సర్వేర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వేర్ లాగిన్ లో 1236 రోజుల 12 గంటల 35 నిమిషాలు ఈ నిమిషం వరకు ఇంకా ఆయన లాగిన్ లోనే ఉంది. కనీసం గుడివాడ అమరు బిల్డింగ్లు కట్టాల్సినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థకి బిల్డింగ్ ఫీజులు కట్టలేదు సరికదా. 5 అంతస్తుల భవనం నేషనల్ హైవే కానుకొని అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్య ప్రజలు ఎవరైనా చిన్న గుడిసె ఇల్లు కట్టుకోవాలంటే, రేగుడు షెడ్ వేసుకోవాలనుకుంటే ప్లాన్ పెట్టందే, ప్లాన్ ఆమోదించందే, ఫీజులు కట్టందే ఊరుకోనటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు
జీవీఎంసీ కమిషనర్ గారు ఉక్కు పాదం మోపు మరి వాటిని డెమాలిష్ చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. మహావిశాఖ నగరపాలక సంస్థకి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఏమైనా ప్రత్యేక జీవో ఉందా? ప్రజలు పన్నుల రూపంలో కట్టి సామాన్యులు బిల్డింగ్ పర్మిషన్లు తీసుకోవడానికి డబ్బులు లక్షల రూపాయలు కట్టి తీసుకుంటేనే అక్రమ బిల్డింగ్లు అని చెప్పి కూలగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరం గారు మరి గుడివాడ అమర్ విషయంలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణం కట్టినా గానీ నిమ్మక నీరెత్తినట్టు ఎలా ఉన్నారు? అమర్ యొక్క వైసీపీ గాజువాక కార్యాలయం ఇది 5 ఫ్లోర్లు, సెల్లార్ కాకుండా 5 ఫ్లోర్లు అక్రమంగా గుడివాడ అమర్ నిర్మించాడు. ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ నిర్మాణం చట్టివాణిపాలెంలో జీవీఎంసీ వార్డు నెంబర్ 70లో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బయట పెట్టి తాళ తీస్తాం, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ ని తాకనివ్వనటువంటి ఈ వైసీపీ దొంగలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వీళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టి ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని ఏదైతే దోచుకున్నారో ఆ దోపిడీ అంతటా కూడా కక్కించి చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎన్నికల తర్వాత పునఃప్రారంభమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. బాపట్ల జిల్లా బాధితురాలకు సత్వర న్యాయం అందించేందుకు సీఎం చంద్రబాబు స్పందన హర్షణీయం. ఈ ఒక్క సంఘటనతో చంద్రబాబు పాలనపై ప్రజలకు మరింత నమ్మకం కలిగిందన్న మహిళా అధికార ప్రతినిధి ఈతలబాగ సుజాత. పేదవాళ్లకు 48 గజాల్లో ఇళ్లను కేటాయించడానికి వైసీపీ మాజీ మంత్రులు, తమకు మాత్రం 400 గజాల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుంటారని ఆరోపించిన జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.